హాయగా చల్లగా. ప్రకృతి చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము. పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన సలుపకురా. పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన సలుపకురా. పిలువకురా మనసున బాళి మరువను లేరా. గలమున మోడి సలుపకు రాజా సమయము కాదురా నిను దరి చేరా. సమయము కాదురా నిను దరి చేరా. కరుణను నన్ని వేళ మన్నించర రాజా. కరుణను నన్ని వేళ మన్నించర రాజా. పిలువకురా ఏలిన వారి కొలువుర సామి. మదిని రూపే మెదలిన గాని ఊయనలేనురా కదలగలేరా. ఊయనలేనురా కదలగలేరా. కరుణను నన్ని వేళ మన్నించర రాజా. పిలువకురా జడ్జెస్ ఓవర్ టు యు. చాలా కష్టమైన పాట పాడావు నాన్న. ఈ సినిమా చూసావు నువ్వు? చూడు, చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అసలు గ్రాఫిక్స్ ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ ఎంత అవైలబుల్ గా ఉంది, కానీ ఆ రోజుల్లో అసలు ఎలా చేశారో ఏంటో అది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సినిమా అంటే గౌరవం పెరిగినటువంటి రోజులు. ఆ సినిమాలు చూస్తే ఇప్పటికీ సినిమా అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది మనకి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ సువర్ణ సుందరి. ఏఎన్ఆర్ గారు నటించినటువంటి, చాలా యంగ్ అండ్ ఒక యునో డెస్పరేట్ లవర్ గా ఆయన మాట్లాడితే ఆవిడ పిలిచేస్తూ ఉంటారు ఆ సినిమాలో. ఆ పిలువకురా అని ఆవిడ పాడిన తీరు, అండ్ సుశీలమ్మ గారి వాయిస్, అలాగే అంజలిదేవి గారి పర్ఫార్మెన్స్ రెండు విడదీసి చూడలేము, అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఘంటసాల మాస్టర్ గారు, ఆ తర్వాత బాలుగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అఫ్ కోర్స్ బాలుగారు మాడ్యులేట్ చేసి ఏఎన్ఆర్ గారికి పాడేవారు. అంటే ఏ హీరోకి పాడితే ఆ హీరోకి అబ్బేది అనేవారు కదా. అలా బాలు సార్ ఒకసారి చెప్పడం విన్నాను నేను. ప్రొనౌన్సియేషన్, హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ఎవరు పాడుతున్నా కూడా ప్రొనౌన్సియేషన్, ఆ పదాలు
అంటే ఒక్కొక్క సింగర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఒకే పదాన్ని ఒకేలాగా ప్రొనౌన్స్ చెయ్యరు ఒక్కొక్కళ్ళు కదా! కానీ అది కూడా అర్థం చేసుకొని, ఆ న్యూయాన్సెస్ కూడా అర్థం చేసుకొని ఆయన పలికించటం ముఖ కవళికలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏఎన్నార్ గారు పాడుతూ ఉంటే ఆయన పాడినట్టే ఉంటుంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి చిత్రంలోని పాట పాడావు. ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే నువ్వు చాలా బాగా పాడుతున్నావు అండ్ నీ లంగ్ కెపాసిటీ బాగుంది. ఓకే, ఒక 8 బార్స్, ఒక 10-12 బార్స్ వరకు నువ్వు అటెస్టెచ్ పాడగలుగుతున్నావు. గమకాలు అద్భుతంగా పలుకుతున్నాయి, చాలా మంచి గొంతు. కానీ అది ఎందుకో ఫ్రజైల్ గా ఉంది. ఎందుకనో చిన్న షేక్ ఉంది వాయిస్ లో. అది అలసట మూలంగా వచ్చిందో లేకపోతే రకరకాల కారణాలు కావచ్చు. దీని ముందు ప్రయాణం చేసి వచ్చుండుంటే కూడా అలసిపోయినా కూడా అలాంటివి జరుగుతాయి. కానీ అదేంటి అనేది అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, రెస్ట్ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. ఎస్ మ్యామ్. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి సునీత గారు చెప్పిన విషయమే. వెరీ డిఫికల్ట్ సాంగ్, స్పెషల్లీ ఆ చరణంలో 2 సార్లు ఆ సంగతి ఏది వస్తుంది. ఆహా, అది చాలా కష్టం. కానీ యూఆర్ ట్రయింగ్ ఇట్ అండ్ యూ సక్సీడెడ్. సెకండ్ చరణంలో ఇట్ రియలీ సౌండెడ్ వెరీ నైస్. సో అంతే, ప్రాక్టీస్. అండ్ రిగార్డింగ్ యువర్ వాయిస్ స్టామినా, సునీత గారు చెప్పినట్టు జస్ట్ కొద్దిగా ఫోకస్ దాని మీద వెళ్తే. ఎప్పుడు ట్రావెల్ చేశావు ఈ షూట్ కోసం? 1 వీక్ ముందు. 1 వీక్. సో 1 వీక్ నుంచి బాగా రెస్ట్ తీసుకున్నావు కదా. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ అన్ని. ఇంకోటి ఏమంటే మనకు తెలియకుండా సమ్ ఫుడ్ విల్ బి కాజింగ్ లిటిల్ ప్రాబ్లం. మేము రియలైజ్ చేసుకోకుండా ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అది కూడా కొద్దిగా స్టడీ చేయాలి. ఏ ఫుడ్ నుంచి తింటే నాకు ఇలా వాయిస్ ట్రబుల్ అవుతూ ఉందని కూడా స్టడీ చేసుకుంటే మోస్ట్లీ ఇట్ విల్ హెల్ప్ అనుకుంటా. బట్ అదర్వైజ్ యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. థ్యాంక్ యూ సార్. మంచి పాట, మంచి ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్ చాలా బాగా పాడావమ్మా, చాలా Thank బాగా you, పాడావు. సునీత గారు చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు మంచి అభినందనలు అందుకున్నావు. అయితే ఒకటి ఏంటంటే చరణంలో మనసున్న బాళి మరోవను లేరా అంది. బాళి అంటే అర్థము ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక. నువ్వు పాట పాడడానికి ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక అంతా బాగుంది, బాగా పాడావు. గమకాలు కూడా బాగా పాడావు. కానీ నేను సాధారణ శ్రోతగా చెప్తున్నాను, గమకాలు పాడుతున్నప్పుడు పల్లవిలో కానీ కొంచెం ఘంటాపదంగా ఇది ఇంతే అన్నట్టుగా అనిపించలేదు. కొంచెం ఏదో అలా సందేహాస్పదంగా పాడో తప్ప ఇది ఇంతే బల్లగుద్దినట్టు పాడినట్టుగా అనిపించలేదు. గమకాల విషయంలో అదొక్క శ్రద్ధ తీసుకుంటే కనుక నీకు తిరుగులేదు. సరేనా? వెల్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఆర్ నారాయణరావు గారి సంగీతంలో సువర్ణ సుందరి చిత్రం నుంచి ఈ పాట. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ సంగ్. వాళ్ళు చెప్పినట్టుగా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అని వాళ్ళు అన్నా కూడా ఐ థాట్ ఇట్ వాజ్ వెల్ రెండెడ్. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.